నమస్కారం, ఏఆర్ఎం న్యూస్కు స్వాగతం. ఏదైతే ఈసీఐఆర్లో కాంట్రాక్ట్ కార్మికులకి చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే మొదలవుతుందో అక్కడి నుండి స్టార్ట్ చేసినప్పుడు 31 మార్చ్ వచ్చేసరికి ఎక్సెస్ మ్యాన్ పవర్ అంటూ చాలామందిని తీసేయడం జరుగుతుంది. కాబట్టి అలాంటి నిర్ణయాలు తీసుకోకుండా యజమాన్యాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించి పని చేసేయడానికి అవకాశం కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా యజమాన్యాన్ని ఈసీఎల్ యజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా ఈసీఎల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకి కొన్ని సమస్యలు ఏదైతే ముఖ్యంగా ఈఎస్ఐ స్కిల్డ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఈఎస్ఐ లిమిట్ దాటిపోవడం మూలాన వారికి ఎలాంటి వైద్య సదుపాయం కల్పించడం లేదు. సో యజమాన్యాన్ని ఈ సందర్భంగా ఈసీఎల్ కాంట్రాక్ట్ కార్మిక సందర్భంగా తరపున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏదైతే ప్రతి కాంట్రాక్ట్ కార్మికునికి కూడా వైద్య సదుపాయము కల్పించి వారి కుటుంబ సభ్యులని వాళ్ళని ఆరోగ్యవంతులుగా ఉన్నట్లయితే ఈసీఐఎల్లో లాభాలు ఇంకా అనేక రకమైనటువంటి లాభాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి యజమాన్యము స్పందించి ఇమ్మీడియట్ గా ఏదైతే కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా వైద్య సదుపాయము ఇన్సూరెన్స్ ఫెసిలిటీ కల్పించినట్లయితే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను యజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఏదైతే సెకండ్ సాటర్డే, ఫోర్త్ సాటర్డే ఇలాంటి ఇష్యూలని పేడేగా ఇచ్చినందుకు యజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కాబట్టి రాబోయే రోజుల్లో ఏదైతే ఇలాంటి చిన్న చిన్న ఇష్యూలు ఉన్నా కానీ కాంట్రాక్ట్ యూనియన్ తరఫున యజమాన్యంతో మాట్లాడి స్పందించి ఇమ్మీడియట్ గా దాన్ని సాల్వ్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈసీఐఎల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘకి నేను చీఫ్ అడ్వైజర్ గా ఉన్నాను. అదేవిధంగా ఈసీఐఎల్ కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా సోదరమణులందరికీ కూడా పేరు పేరున ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి ముందుగా మన ప్రెస్ మిత్రులకి అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులందరికీ ధన్యవాదాలు. ఏదైతే ఈరోజు ఈసీఎల్లో కాంట్రాక్టులకి ఏ ఇష్యూ ఉన్నా కూడా ఈరోజు కాంట్రాక్ట్ కార్మిక సంఘం ముందుండి యజమానితో మాట్లాడి వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కానీ పర్మనెంట్ ఎంప్లాయీస్ సమానంగా మెడికల్ ఇష్యూ కానీ ఇలాంటి ఒక ఇష్యూలని సిఎంసి మీటింగ్లలో లేవనెత్తి మనము యాజమాన్యం దాకా తీసుకెళ్ళి మా కాంట్రాక్ట్ కార్మికులకు రావాల్సినటువంటి ప్రతి ఒక్క బెనిఫిట్ని ఒక్కొక్కటిగా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అదేవిధంగా ఏదైతే దాదాపు ఎన్నడూ లేని విధంగా దాదాపు 10 సంవత్సరాల పెండింగ్లో ఉన్నటువంటి సెకండ్ సాటర్డే, ఫోర్త్ సాటర్డే పేమెంట్ ఏదైతే ఉందో ఇంతకుముందు మన కార్మికులకి అది అందుబాటులో లేకుండే దాన్ని ఏదైతే మన కాంట్రాక్ట్ కార్మిక సంఘ నాయకులు ఇక్కడ సిఎంసీలో మనం లేవనెత్తి దాన్ని వాళ్ళ కూడా ఈరోజు పర్మనెంట్ ఎంప్లాయీస్తో పాటు పేమెంట్ కూడా వాళ్ళకి రావడం జరుగుతుంది. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఏ ఒక్క కాంట్రాక్ట్ కార్మికులకి ఏ ఒక్క ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళ డివిజన్లలో కానీ ఎక్కడ పర్మనెంట్ ఎంప్లాయీస్కి సమానంగా మేము వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్తూ మెడికల్ ఇష్యూలలో కూడా మేము యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ రావడానికి మేము కృషి చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఈరోజు సాయంత్రం రోజు మిత్రులందరూ ఈరోజు ప్రెస్ మీట్ వాళ్ళు కూడా రావడానికి ధన్యవాదాలు. అదేవిధంగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నా. గుడ్ ఈవినింగ్. ఏదైతే ఈసీఎల్ కాంట్రాక్ట్ సంఘ్ ఏదైతే మా ఈసీఎల్ కార్పొరేషన్ లెవెల్లో ఏదైతే రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారో అదేవిధంగా మన కాంట్రాక్ట్ కార్మిక సంఘ్
కాంట్రాక్ట్ కార్మికులకు ఎంప్లాయ్తో పాటు వాళ్ళకి బెనిఫిట్ ఇప్పించాలి, వాళ్ళ వెల్ఫేర్ చూసుకోవాలి, వాళ్ళకు మెడికల్ ఇష్యూ కానీ వాళ్ళకు పేమెంట్ స్కిల్ నుంచి సెమీ స్కిల్, కొంతమందికి సెమీ స్కిల్ ఉంటే వాళ్ళకి స్కిల్ ఈ మేనేజ్మెంట్ తోటి మాట్లాడి, అదేవిధంగా వాళ్ళకు హాలిడేస్, పే హాలిడేస్, గవర్నమెంట్ ఎంప్లాయీకి ఈ విధంగా అయితే పే హాలిడేస్ ఉంటాయి, కొంత కాంట్రాక్ట్ కార్మికులకు వాళ్ళకు పే హాలిడేస్ లేనప్పుడు మేనేజ్మెంట్ తోటి మాట్లాడి పే హాలిడేస్ ఇవ్వడం జరిగింది. ఏదైతే మనకు కాంట్రాక్ట్ కార్మికులకు ఇప్పుడు ఈ మొత్తం భారతదేశంలో ఆల్ పబ్లిక్ సెక్టర్ లో చూసుకుంటే ఎక్కడ ఇంప్లిమెంటేషన్ లేదు, రిక్రూట్మెంట్ లేదు. వాళ్ళకు వచ్చే జీతము 18,000 14,000 జీతాల్లో పాపం వాళ్ళకి ఏం సరిపోతుంది. అందుకే వాళ్ళకు కాంట్రాక్ట్ కార్మికులు వెంబడి మేము ఉన్నాము. వాళ్ళకు ఏ విధమైన ప్రతి ఏదైతే ఎంప్లాయీకి ఏదైతే బెనిఫిట్ వస్తుందో వాళ్ళకు ఎంప్లాయీకి బోనస్, దసరా బోనస్ వచ్చే విధంగా మేము కూడా కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ విధంగా వచ్చే విధంగా ఫైట్ చేస్తున్నాము. నాకు అందరికి ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్లస్ నాతోటి కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నా. ముగిస్తాను. इनिशियल कॉन्ट्रैक्ट कार्मिक संघ जिंदाबाद, इनिशियल कॉन्ट्रैक्ट कार्मिक संघ जिंदाबाद, इनिशियल कॉन्ट्रैक्ट कार्मिक संघ